మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సెల్ఫ్ అసెస్మెంట్ లేకపోవడం. అంటే మనల్ని మనం అసెస్ చేసుకోలేకపోవడం, మన గురించి మనం ఆలోచించుకోలేకపోవడం. అరే నేను ఏం చేస్తున్నాను, ఏం ఆలోచిస్తున్నాను, నా సమయాన్ని నేను ఎలా గడుపుతున్నాను, నా బలాలేంటి, నా బలహీనతలేంటి, నాకున్న అవకాశాలేంటి, నేను ఎదుర్కోవాల్సినటువంటి సవాళ్ళు ఏంటి అని ఆలోచించకపోవడం. అంటే మనల్ని మనం ప్రశ్నించుకోకపోవడం. ఇది అత్యంత బాధాకరం. ఇది ప్రతి మనిషిలో ఉంది. ఇది ప్రతి మనిషికి ఉన్న వీక్నెస్ ఏంటంటే ఇంట్రాస్పెక్షన్ లేకపోవడం. దీనివల్ల ఏమవుతుందంటే మన బలహీనతలు మనల్ని తొక్కేస్తున్నాయి, అధఃపాతాలకు తొక్కేస్తున్నాయి. దీన్ని గమనించలేకపోతున్నాం. ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటాం, దాని గురించి దీని గురించి మాట్లాడుకుంటాం, బయట వ్యక్తుల గురించి గాసిప్స్ గురించి మాట్లాడతాం. వాళ్ళు ఇలా, వీళ్ళు ఇలా, వాళ్ళు ఇలా అంటాం. సమయాన్ని దీనికోసమే గడిపేస్తాం. కానీ కనీసం కొద్దిసేపు అయినా రోజులో అట్లీస్ట్ ఒక 10 నిమిషాల నుండి 20 నిమిషాలైనా సరే ఒంటరిగా కూర్చొని మన బలాలేంటి, బలహీనతలేంటి అని అసెస్ చేసుకోవాలి, తెలుసుకోవాలి కదా. దాన్నే స్పోక్ అనాలిసిస్ అంటారు కదా. తెలుసుకుంటేనే కదా మనలో ఉన్న బలహీనతలు ఏంటో మనకు తెలుస్తుంది. అందుకే ఒంటరిగా కూర్చొని నువ్వు ప్రశ్నించుకో. చాలా వాటికి సమాధానాలు నువ్వు వెతకాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఆ టైంలో చాలా క్వశ్చన్స్ వస్తాయి. అరే నేనేం చేస్తున్నాను, ఎలా ఉన్నాను, ఈరోజు నా సమయాన్ని నేను ఏ విధంగా గడిపాను, ఇవన్నీ కూడా నీ మైండ్లోకి వస్తాయి. అప్పుడు వాటికి నువ్వు సమాధానాలు వెతుక్కోవాలి. అలా చేయకపోతే నీ బలహీనతలే ఇంకా నిన్ను ఓడిచ్చేస్తాయి. నీ బలహీనతలు చాలు నువ్వు జీవితంలో వెనకబడిపోవడానికి. ఇంకేం అవసరం లేదు. ఈ బలహీనతల్లో ముఖ్యంగా 3 ఉంటాయి. ఇవే నీ ప్రధాన శత్రువులు. అవేంటంటే ఫియర్, జెలసీ అండ్ ఈగో. మళ్ళీ చెప్తున్నాను చూడండి. నీ ప్రధాన శత్రువులు ఏంటంటే నీలో ఉన్నటువంటి ఫియర్, జెలసీ అండ్ ఈగో. వీటి గురించి కొంచెం డీటెయిల్డ్గా అలాగే బ్రీఫ్గా కూడా చెప్తాను, సరేనా? చూడండి, ఫియర్ అంటే భయం. ఇది అత్యంత భయంకరమైనటువంటి ఒక నెగిటివ్ ఫీలింగ్. ఇది మన కంటికి కనపడదు, కానీ మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఏ విధంగా అంటే ఏ పని చేయనివ్వదు, ఏ పని మొదలు పెట్టనివ్వదు. ఒకవేళ మొదలు పెట్టినా కూడా అది ముందుకు నడవనివ్వదు, అంటే ముందుకు కొనసాగించనివ్వదు. ఏం చేస్తుంది ఇది? ఇట్ పుల్స్ యూ బ్యాక్. నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నీకు ఆ సామర్థ్యం లేదు, అంత సీన్ లేదు నీకేముందని అసలు అని నిన్ను రకరకాలుగా డిసప్పాయింట్ చేస్తుంది, డిస్కరేజ్ చేస్తుంది. నీలోని ఆత్మవిశ్వాసాన్ని బాగా దెబ్బతీస్తుంది. అందుకే నీలో ఉన్న భయాన్ని తరిమికొట్టు. నీలో ఉన్న భయాన్ని తరిమికొట్టు. మళ్ళీ చెప్తున్నాను, నీలో ఉన్న భయాన్ని తరిమికొట్టు. అప్పుడు నీకు ఇంకా తిరిగి ఉండదు. నెక్స్ట్, జలసీ. ఈ జలసీ వల్లే ఎక్కువగా నష్టపోతావు. నువ్వైనా, నేనైనా, అది ఎవరైనా సరే. ఎందుకంటే ఎప్పుడైతే జలసీ ఉంటుందో అప్పుడు నువ్వేం చేస్తావంటే నీ ఫోకస్ ఎప్పుడు కూడా పక్కన వాడి మీదే ఉంటుంది. అక్కడ ఏం చేస్తావు నువ్వు? నీ ఫోకస్ పక్కన వాడి మీద పెడతావు. వీడెందుకు ఇలా ఎదుగుతున్నాడు, వీడెందుకు ఇలా సక్సెస్ అవుతున్నాడు అని దాని గురించి మాత్రమే ఆలోచిస్తావు. అవసరమైతే వాళ్ళని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తావు. ఇట్స్ బికాస్ ఆఫ్ జెలసీ. అసూయ, తట్టుకోలేకపోతున్నావు. వాళ్ళు ఎదిగితే నువ్వు చూడలేకపోతున్నావు. సో అందుకే నేనేమంటున్నానంటే దీన్ని గుర్తించు నువ్వు వెంటనే. అరే నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, నాకెందుకు జెలసీ, నేను నా గురించి కదా ఆలోచించాలి, నా భవిష్యత్తు గురించి కదా ఆలోచించాలి. నేను ఆలోచించడం మొదలుపెట్టు. అప్పుడే నువ్వు జెలసీ మీద ఫైట్ చేయగలుగుతావు. జెలసీని నువ్వు పారద్రోలగలుగుతావు. జెలసీని నువ్వు వదిలించుకోగలుగుతావు. అందుకే అసూయను నువ్వు ఏం చేయాలంటే నీలో ఉన్న అసూయని కాల్చి బూడిద చెయ్యి. ఎలా అంటే డైవర్ట్ చేయి. ఫోకస్ని అంతా కూడా నీ కెరియర్ మీద పెట్టు, నీ లక్ష్యం మీద పెట్టు. నువ్వు జీవితంలో పైకి ఎదగడానికి మాత్రమే నీ ఫోకస్ పెట్టు.
అప్పుడు ఖచ్చితంగా జెలసీ ఆటోమేటిక్గా నీలో నుండి పరిగెడుతుంది. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఫైనల్లీ ఈగో, అహం, అంతా నాకే తెలుసు. వాడే అంటారు నాకు చెప్పేది, అదే అంటారు నాకు చెప్పేది, బచ్చాగాడు. వాడు చెప్పింది నేను వినాలన్నా, నేను నేర్చుకోవాలన్నా, నాకు అన్నీ తెలుసు అనే ఒక ఫీలింగ్, అదే అహం అంటే. ఇది ఉంటే ఇంకా నేర్చుకునే అవకాశం ఎక్కడుంది జీవితంలో? చెప్పండి, నేర్చుకునే అవకాశం ఎక్కడుంది? నేర్చుకునే అవకాశమే లేదు. సో కాబట్టి ఏం చేయాలి? నీలో ఉన్నటువంటి అహాన్ని తరిమి కొట్టాలి. ఇది ఎలా సాధ్యమవుతుందంటే సెల్ఫ్ అసెస్మెంట్, ఇంట్రాస్పెక్షన్. నీ గురించి నువ్వు ఆలోచించాలి. నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో నువ్వు నిరంతరం నువ్వు అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. నీ ఆలోచనల మీద నీకు ప్రత్యేక దృష్టి పెట్టాలి నువ్వు. అప్పుడు నీకు తెలిసిపోతుంది, అరే నేను ఇంతవరకు ఏమీ నేర్చుకోలేకపోతే నేను జీవితంలో ఏం సాధిస్తాను, నేను ఎందుకు నేర్చుకోలేకపోతున్నాను? ఇట్స్ బికాస్ ఆఫ్ ఈగో. కాబట్టి నేను ఈ ఈగోని వదులుకోవాలి, ఈ అహాన్ని వదులుకోవాలి. ఇది నాకేమాత్రం మంచిది కాదు, ఇది ఒక నెగిటివ్ ఫీలింగ్, దీని నుండి నేను బయటపడాలి అని సాధన చేయాలి. నువ్వు సాధన చేయాలి. ఈ ఫియర్, జెలసీ, ఈగో, భయం, అసూయ, అహం వీటిని వదిలించుకోవాలంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్. చెప్పారు కదా వేమన గారు, ఏం చెప్పారు? అనగననగ రాగ మతిశల్య చుండు, తినగ వేము తీయనుండు, సాధనమును పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. అర్థమవుతుంది కదా. ఏదైనా సరే సాధన ద్వారానే సాధ్యమవుతుంది. చేయాలి. నేను భయాన్ని పోగొట్టుకోవాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి, నేను నా మీద ఫోకస్ పెట్టుకోవాలి, నా లక్ష్యాన్ని నేను చేరుకోవాలంటే నిరంతరం నేను హార్డ్ వర్క్ చేయాలి, నేను ఎదగడం గురించి మాత్రం నేను ఆలోచించాలి, పక్కన వాళ్ళని ఎప్పుడూ కూడా పక్కన వాళ్ళ చెడు కోరుకోకూడదు. ఎందుకు ఇలా జరుగుతుందంటే అసూయ వల్ల, ఇది నాకు ఉండకూడదు. నిరంతరం ఆలోచనల మీద పట్టు సాధించడం. రైట్. అహం వల్ల నేనేమి నేర్చుకోలేకపోతున్నాను, ఇది నాకు వద్దు, నేను వదిలించుకోవాలి. సాధ్యమవుతుంది. అందుకే ఈ 3 ప్రధాన శత్రువుల్ని నువ్వు జయించగలిగితే చాలు. ఇంకా నీకు తిరుగుందేమో ఒకసారి ఆలోచించు. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. సక్సెస్ నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది ఖచ్చితంగా.